ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే సిఆర్డీఏ ప్రతిపాదనలను చర్చించి ఆమోదించనుంది. నాలా చట్ట సవరణకు సంబంధించి చర్చించనుంది. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనుంది. 4 కొత్త పాలసీలకు సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త శాఖ ఏర్పాటుపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ దీపిక. రేపు ఉదయం 11 గంటలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి మటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులతో కూడా హాజరవుతారు. రేపు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే రేపు ఎస్ఐపిబి ఈ రోజు ఎస్ఐపిబి మీటింగ్ జరిగింది. ఈ ఎస్ఐపిబి లో జరిగిన ప్రతిపాదనకు సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చిస్తారు. దానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ ఎస్ఐపిబి సమావేశం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఈ ఎస్ఐపిబి సమావేశం జరుగుతుంటుంది. దానికి సంబంధించి కూడా అంశాలపైన రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపుతారు. అలాగే ఇటీవల సిఆర్డీఏ అథారిటీ సమావేశం కూడా జరిగింది. సిఆర్డీఏ అథారిటీ పరిధిలో కూడా ఏదైతే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం సంబంధించి వివిధ అంశాలపైన నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో కూడా సిఆర్డీఏ ప్రతిపాదనకు సంబంధించి కూడా కేబినెట్ మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే సిఆర్డీఏలో పలు సంస్థలకు సంబంధించి కూడా స్థలాల కేటాయింపు పైన కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే రేపు జరిగే కేబినెట్ భేటీలో నాలా చట్టం సవరణకు సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో పలు సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపుల పైన కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా 4 కొత్త పాలసీకి సంబంధించి కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వంలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు అప్పగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు చూస్తే పలు అంశాలపైన రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి నుంచి 5 రోజుల పాటు కూడా ఆయన సింగపూర్ పర్యటన వెళ్తున్నారు. దీనిపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే తాజాగా రాజకీయ అంశాలు, తదితర మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, అలాగే తొలి అడుగు కార్యక్రమం తదితర అంశాలపైన కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి అవకాశం ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.